అందరినీ జ్ఞానవంతులు చెయ్యాలి, అందరికీ జ్ఞానం నేర్పాలి అంటే 3 ఫండమెంటల్స్ ఉన్నాయి. ముందు అవి నేర్పితే తప్ప వాళ్ళకి జ్ఞానం రాదు. చదువుకునేటప్పుడు ముందు ఏ భాషలో అయినా సరే అక్షరాలు నేర్పిస్తారు. అక్షరాలు రాకుండా వాళ్ళకి సబ్జెక్ట్ ఎలా తెలుస్తది? పెద్ద పెద్ద డిగ్రీలు ఎలా సంపాదిస్తారు? అంచేత ఫండమెంటల్ ఏంటంటే అక్షరాలు నేర్చుకోవాలి. అలాగే జ్ఞానం రావాలి అంటే ముందు ఆనాపానసతి ధ్యానం నేర్చుకోవాలి. కారణం ఏంటంటే ధ్యానం వల్లనే జ్ఞానం వస్తుంది కాబట్టి. ఈ ధ్యానం చెయ్యగలగాలి అంటే శాకాహారం తప్పనిసరి. శాకాహారం తీసుకోకుండా మాంసాహారం తీసుకుంటే ధ్యానంలో కూర్చోలేడు, ధ్యానం చేయలేడు ఎవరైనా సరే. ఇటువంటి ధ్యానం తేలికగా, సులువుగా చేసి తొందరగా శక్తి సంపాదించుకొని ఎదగడానికే ఈ పిరమిడ్‌లు. ఈ పిరమిడ్‌లు కానీ, ఈ శాకాహారం. శాకాహార ర్యాలీలు ఇయన్నీ ఎందుకు? ఈ పిరమిడ్‌లు ఇయన్నీ ధ్యానం బాగా చేసి జ్ఞానం సంపాదించుకోవడానికి.